గురువుగారు ఆడియోని ఆవిష్కరించి మొదటి సీడీని అల్లరి నరేష్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. I request Baba Sehgal sir to please come on to the stage, please. Director Ram Prasad garu garni సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సుచిత్ర చంద్రబోస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. I request Suchitra ma'am. కోటగిరి వెంకటేశ్వరరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ ఆడియో పూరి సంగీత్ ద్వారా విడుదలవుతుందండి. గురువుగారు ఆడియోని ఆవిష్కరించి మొదటి సీడీని హీరో అల్లరి నరేష్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ప్రముఖ నటి ఢిల్లీ రాజేశ్వరి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. జ్యోతి గారు, సరదాగా అమ్మాయితో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. పూరి సంగీత్ లేబుల్ ద్వారా మన ముందుకు వస్తున్న సరదాగా అమ్మాయితో ఆడియో అండ్ ఈ ఆడియో రిలీజ్ని మనకి అందించిన వారు ఐస్పేస్ మెగా మీడియా అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లిరిక్ రైటర్స్, టెక్నీషియన్స్, ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్లీజ్ వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్, లిరిక్ రైటర్స్, ఆర్టిస్ట్స్ అందరూ కూడా. దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా సరదాగా అమ్మాయితో ఆడియో లాంచ్ జరిగింది. ఆయన బెస్ట్ విషెస్ సరదాగా అమ్మాయితో టీం మొత్తానికి అందుతాయని కోరుకుంటున్నాం. అలానే టుడేస్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఐస్పేస్ మీడియా, ఆన్లైన్ పార్ట్నర్ వైష్ణవ్ మీడియా, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. సరదాగా అమ్మాయితో వరుణ్ చందేష్ ఉంటే బాగుంది. మంచి టైటిల్స్ పెట్టుకుంటాడు మా బ్రదర్. సో వెరీ హ్యాపీ అండ్ డియర్ ఫ్రెండ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతో మళ్ళీ పెద్ద సక్సెస్ కొట్టాలి. అండ్ అలాగే కుమారస్వామి గారు నా నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్. ఆయన సో చాలా మంచి వ్యక్తి. ఆయన
యాజ్ అ ప్రొడ్యూసర్గా కంటా నాకు దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. సో ఆయనకి ఒక మంచి అంటే సినిమా అంటే ప్యాషన్, ఆ ప్యాషన్ తోటి వచ్చారు. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి ఆయన కూడా మంచి పేరు తీసుకురావాలి. అలాగే ఈరోజు హీరో రవివర్మ గారు చాలా బాగున్నాయి. అంటే ఆయన సింగర్గా అందరికీ తెలుసు. సో ఇది 3వ సినిమా యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. గెస్ట్ అపీరియన్సెస్ అండ్ క్యామియోస్ నేను ఎప్పుడు చేయలేదు ఈరోజు వరకు, అండ్ ఫ్యూచర్లో కూడా చేస్తానా లేదని కొంచెం డౌటే. నాకు బేసిక్గా క్యామియోస్ అండ్ గెస్ట్ అపీరియన్స్ పెద్దగా ఇష్టం ఉండదు, బట్ భానుశంకర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ఇంటికి వచ్చి అండ్ వెన్ దే టోల్డ్ మీ ద క్యారెక్టర్ ఇట్స్ లైక్ సునామీలా ఉంటుంది క్యారెక్టర్. సో వచ్చి అలా సునామీలా వచ్చి వెళ్ళిపోద్ది. సో I thought it was a very important key in the film, and నాకు ప్రొడ్యూసర్ గారు చాలా బాగా పరిచయం, అండ్ భానుశంకర్ గారు ప్రామిస్డ్ మీ దట్ హీల్ జస్టిఫై. అండ్ ఈరోజు చంటి గారు ఎడిటర్ గారు సినిమా చూసి మొత్తం సినిమా చాలా బాగా వచ్చింది, అండ్ నేను చేసిన చిన్న క్యామియో కూడా చాలా బాగా వచ్చింది అన్నారు. So I felt very, very happy about it, and I felt very proud about my decision that I took. I want to thank కుమార్ స్వామి గారికి నేను నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది చెప్పారు ఆయన గురించి, బట్ నిజంగా ఒక నాకున్న మార్కెట్ కన్నా ఆయన చాలా పెట్టి ఈ సినిమా చేశారు. సో ఆయనకి సినిమా అంటే అంత ప్యాషన్, అండ్ నాకు కూడా తెలుసు ఆ విషయం. అండ్ రియలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎంత ఖర్చు పెట్టి చేశారు ఈ సినిమా నాకు తెలుసు, అండ్ క్వాలిటీ కూడా అట్లనే ఉంటుంది. మా డైరెక్టర్ భానుశంకర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన కావాల్సినట్టు ఈ సినిమాని తీశారు, అండ్ సినిమా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. Everyone, a very big good evening to all of you, and thank you so much for making it here. Thanks to the entire media. అమ్మాయితో కథ డైరెక్టర్ చెప్పినప్పుడు నాకు ఆ పాయింట్ నచ్చి ఈ సినిమా పూర్తిగా ఎంటర్టైనర్, ఫుల్ బిగినింగ్ టు ఎండ్ ఎంటర్టైన్గా చాలా బాగా వచ్చింది.